డియర్ డాక్టర్ టీవీ, నా పేరు సౌమ్య. నా వయసు 25 సంవత్సరాలు. నా ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు. నా బరువు 45 కేజీలు. నేను అన్ని రకాల పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. డైలీ పాలు తాగుతాను. జిమ్ కూడా చేస్తున్నాను. అయినా నా బరువు పెరగటం లేదు. కొంచెం ఎక్కువగా ఆహారం తీసుకుంటే అరగదు, వామిటింగ్ అయిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడి బరువు పెరగాలంటే నేనేం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పరంగా చూస్తే మీరు యూఆర్ యంగ్ 25-year-old పేషెంట్. బరువు పెరగట్లేదు అన్నదానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, మీరు నాజియాగా ఉంటుంది, ఎప్పుడు వాంతి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, ఇండైజెషన్ కూడా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ప్రైమరీ గ్యాస్ట్రో సమస్య ఏమైనా ఉందా ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ డయాబెటీస్ ఉందా, షుగర్ వ్యాధి ఏమైనా ఉందా తెలుసుకోవాలి. అదేవిధంగా థైరాయిడ్ టెస్ట్, థైరాయిడ్ పరీక్షలు ఒకసారి చేయించుకోవాలి. హైపర్ థైరాయిడిజం ఉండే వాళ్ళు బాగా సన్నగా ఉండడం, డైజెషన్ మరీ ఫాస్ట్గా అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా కడుపులో ఏమన్నా అల్సర్ లాంటివి కానీ, ఇన్ఫెక్షన్ లాంటి కారణాలు ఏమైనా ఉన్నా కూడా ఈ బరువు సరిగా పెరగకపోవడం. కొన్ని పేగుకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. ఏమంటే సిలియాక్ డిజీజ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్, ఏదంటే క్రోన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అనే కొన్ని డిజీజ్ ఉంటాయి. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళలో కూడా బరువు అనేది ఈజీగా పెరగడం అంత సులభం కాదు. ఇవన్నీ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా చేయించుకోవాలి. షుగర్ కోసం, థైరాయిడ్ కోసము, మాల్ అబ్జార్ప్షన్ కండిషన్స్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అనే కండిషన్స్ కోసము టెస్టింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. చేయించుకుని దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా మీకు ఈ నాజియా, ఈ కడుపు ఉబ్బరంగా ఉండడము, డైజెషన్ ప్రాబ్లము, బరువు పెరగకపోవడము, వీటన్నిటికీ మీకు ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ లభిస్తుంది.